హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసేయవచ్చు. ఇలా చిన్న చిన్న మార్పులతో చేసుకున్నట్లయితే ఈ పచ్చడి 4 నెలలే కాదు, సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. మీరు ఈసారి టమాటా పచ్చడి తయారు చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఈ పచ్చడి తయారు చేయడం కొలతలతో చూపిస్తున్నాను. ఆ కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే పచ్చడి చక్కగా కుదురుతుంది. ఈ టమాటా పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను 1 కిలో టమాటాలను తీసుకున్నాను. నాటు టమాటాలు అయితే ఈ పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. ఇలా టమాటాలను తీసుకుని 2-3 సార్లు నీట్గా కడుక్కుని ఒక పొడి క్లాత్తో తుడుచుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాల్లో ఆరనివ్వాలి. టమాటాల్లో ఎక్కడ తడి లేకుండా ఆరితే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి 100 గ్రామ్స్ చింతపండును తీసుకోవాలి. చింతపండులో ఉన్న నారలు ఏసులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలను అన్నిటినీ వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక ఇందులోకి మనం తీసుకున్న చింతపండును మొత్తం అంతా ఏసులు గింజలది లేకుండా చూసుకుని వేసుకోవాలి. చింతపండు టమాటా ముక్కలను కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుని టమాటాలు మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అలా టమాటాలు మగ్గుతున్నప్పుడు మూత ఏమీ పెట్టకూడదు. అలా మూత పెట్టడం వల్ల వాటర్ అనేది వస్తుంది కదా, దానివల్ల పచ్చడి చెడిపోతుంది. ఇలా మూత లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న టమాటా ముక్కల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్కి వేసిన చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత టమాటా అంతా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని మెంతుల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కూడా ఫ్రై చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆవు పిండి మెంతి పిండి వేయడం వల్ల టమాటా పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారబెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 100 గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి. కప్పు లెక్క అయితే 1 కప్పు కారం వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. కప్పు లెక్క అయితే 1/2 కప్పు సాల్ట్ పడుతుంది. ఇందులోనే మనం ముందుగా పొడి చేసి పెట్టి ఉంచుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు ఎల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన టమాటా పేస్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1/2 కిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, గానుగ నూనె అయినా పర్వాలేదు. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక ఎల్లుల్లిపాయలని దంచుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 4-5 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఇందులో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల పేస్ట్ని వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్నాక మనం వెంటనే స్టవ్ ఆపేయకుండా స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు మనం వేసుకున్న పచ్చడిని అంతటిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల పచ్చడిలో ఏమైనా తడి లాంటిది ఏమైనా ఉంటే ఆయిల్ పీల్ చేసుకుని పచ్చడి త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఇలా పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పచ్చడిని అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ
ఉండాలి. ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు పచ్చడిలో ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే కలుపుకోవచ్చు. కాకపోతే నేను చేసినట్లు ఈ కొలతలతో చేసినట్లయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. మీకు ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే ఈ టైంలో కలుపుకోవచ్చు. ఇలా కలుపుకునే 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుని పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లార్చుకున్న పచ్చడిని అయినా జాడీలో కానీ ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడిని కొద్దిగా వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.